కీర్తి ఆర్ట్స్ అకాడమీ చారిటబుల్ కీర్తి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ అచీవర్ కార్తిక శివ నృత్యాంజలి అవార్డుల ప్రదాన కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, ప్రఖ్యాత న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్, ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సీఈఓ, కీర్తి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు బిందు లిమాలు పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా వేదిక ఉన్న బిందు లిమ్మ గారికి ఈరోజు కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అవార్డులు పొందుతున్న గౌరవనీయుడు చంద్ర కుమార్ గారికి, పావటి చైతన్య గారికి తెలియజేస్తూ ఇప్పుడు 9:26 అవుతుంది. మీరు ఉదాహరణ కూడా రేపు మళ్ళీ వర్కింగ్ డే స్కూలు అయినప్పటికీ కూడా మీరందరూ ఇవాళ ఇంకా దాంతో ఆదివారం ఫుల్ బిజీ టీవీలకు సీరియల్స్, తర్వాత ఇవాళ బిగ్ బాస్ వస్తారు. కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చేసిన నృత్యాల్లో ఖచ్చితంగా కుటుంబాలు పోషించాలి. కుటుంబాలు వాళ్ళకి అందరికీ ఆదరణ ఇవ్వాలి, నాట్యగొడ్లకు ఆదరణ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ప్రాచీన సంస్కృతి బీజాలు. ముందు తరానికి ఈ కార్యక్రమాలు పోవాలంటే తప్పకుండా ఈ తరం తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. మనకు చదివేంత ముఖ్యమో మరి కళ కూడా అంతే ముఖ్యం. ఈ కూచిపూడి భరతనాట్యం శాస్త్రీయంగా పేరొందిన నృత్యాలు కనుక చిన్నప్పటి నుండే వాళ్ళు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మరి విజ్ఞానం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, గ్యాప్ ఇవ్వచ్చు, మరి ఇంటెలిజెన్స్ రేట్ కూడా పెరుగుతుంది. కనుక తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న మీకు మరి ఇటువంటి కార్యక్రమాలు కార్తీక మాసం పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు ఇస్తున్న కీర్తి అకాడమీ వారికి మరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ